నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే అదేమిటే చున్నీలు వేసుకొచ్చి లేడీ స్పెషల్ అని కానీ చూసేవాడు మగాడు, నవ్వేవాడు మగాడు, రేటింగ్ ఇచ్చేవాడు మగాడు. నేను ఇంతకు ముందు చెప్పా ఛాన్స్ దొరికితే రవి శ్రీమంతులు అని నేను స్టార్ట్ చేస్తాను. ఆ డే వచ్చింది. ఈ రోజు నుంచి కొత్త టాలెంట్ అబ్బాయిలు వస్తారు అండ్ వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తే రవి శ్రీమంతులు అని పెట్టి నేను వాళ్ళని దత్తత తీసుకుంటాను. అంటే ఇప్పుడు నా శ్రీముఖి గ్యారేజ్ లోని కత్తులతో మీ దత్తత కూతురు ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. Now let me welcome the ముగ్గురు కత్తులు of శ్రీముఖి గ్యారేజ్, మనోజ్, నలవని and భావన. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు, జయ హో జనతా. ఇప్పుడు మా మహేష్ బాబులు దిగుతున్నారు, శ్రీమంతులు దిగుతున్నారు. సద్దాం హుసేన్, అనిల్ అండ్ అనిల్ ఎంటర్ ది డ్రాగన్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. Out of my This is sight. my position. అరే జర పొత్తండి రైడా నడుమురా. ఏ బ్యాంకాక్ లో పనిచేసి వచ్చి రారా. ఇప్పుడు కామెడీకి కామెడీ అంటే ఏంటో చెప్పారు మా అబ్బాయిలు. కూర్చోండి పోండి రారా. Let's start punch pataka. ఇలాంటి టైంలో అరే లక్ ఉంటే బాగుండరా అని అనిపిస్తుంది. శ్రీముఖి వైఫ్ గా రావాలంటే లక్ ఉండాలి. నువ్వు ఎత్తుకాలంటే నీ నడుముకి స్ట్రెంత్ ఉండాలి. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. రవి నన్ను ఎత్తుకున్నాడు, నువ్వు నా బదులు రవిని ఎత్తుకోవాలి. సాయి నెక్స్ట్ రవికి ప్రపోజ్ చేసినప్పుడు తను యాక్సెప్ట్ చేసిన. ఓకే, నీకు ఆ అద్భుతమైన అవకాశం ఇస్తా. నువ్వు వచ్చి శ్రీముఖిని ఎత్తుతే పాపం రా, వాళ్ళ పిల్ల వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మన ఇద్దరి మీద కేసు చేస్తారు. మీదిగా ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయి గంగదరికి లింగమే కదిలొస్తానుంది. ఏం తింటావే తల్లి, కింటల్ మోస్తావారా నువ్వు? వామ్మో ఏదో ఊడినాయి చూడేడా. సరే నేను ప్రపోజ్ చేయాలంటే నువ్వు ఏడు ఎత్తుకోవాలి. లేవు లేవు లేవు. నా రిక్వెస్ట్ కి ఓకే అని చెప్పేసి ఈ బండదాన్ని మూస్తే చూడు, నీలో ఆ కమిట్మెంట్ నచ్చింది. నీ కళ్ళు చూస్తుంటే పెళ్లి తర్వాత నన్ను మా పేరెంట్స్ ని విడదీయమని నన్ను నమ్మకం వచ్చింది.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ యూ బీ మై లైఫ్ పార్ట్నర్ ప్లీజ్? తను కూడా నా ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ మావిడకు అడగంగానే విడాకులు యుద్ధానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు. మల్సూర్, నాకు ఎందుకో నువ్వు వాళ్ళు కనుదన్న పాట చాలా బాగా పాడుతున్నావు. మీకోసం ఒక కవిత్వం. ఓకే, రెడీ. పువ్వు పుట్టింది పూజ కోసం, పరిమళ ఇచ్చింది తేనె కోసం, నేను పుట్టింది శ్రీముఖి కోసం, శ్రీముఖి పుట్టింది నా కోసం. మరి నేనే చెక్క పని చేసుకోవాలా? నువ్వు రవి కోసం వాళ్ళు కనుల దాన్న పాట పాడు. వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పు నీ రూపు చూసి శిలను వైపినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనుల జడిలో మలచి రేయి నాకు కనుల కొలుపు పోయింది నీ దేశ తలుపు ఫస్ట్ నైట్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ లైట్స్ ఆఫ్. క్షణ క్షణమే తలుపుతో తనివి చిక్కిపోయేనే ప్రాణమిచ్చవో ప్రణయమా ఎల్లరా శిల్పాలు వలక అజంతా సిగ్గులు వలక లేదంటే లోకాలకులక చిలక నేను చేరుకోనా. చూసావా మన మన్సూర్ గారు ఇంకా పాడుతూనే ఉన్నాడు. పాడు పాడు. తలుపుతో తనివి చిక్కిపోయేనే ప్రాణమిచ్చవో ప్రణయమా నీకు సాటి అది ప్రియతమా ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక లేదంటే లోకాలు గులక చిలక. నేను నేరు చేరుకోనా వాళ్ళు కనుల దానా. నీ బ్యాటరీ డౌన్ అవ్వదారా? ఇక వాళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నాకు వాడు అండర్వేర్ కావాలి. చెలియా నిన్నే తలచి కనుల జడల మలిచి రేయి నాకు కనుల కొలుపు లేకుండా పోయింది తను నీలో బ్యాటరీ అవ్వలే, మైక్ లోనే అవ్వట్లేదు. అంటే మేము యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసి పెళ్లి చేసుకుని 7 అడుగులు వేసేసి ఫస్ట్ నైట్ అయిపోయి దాని తర్వాత మేము ముసలోళ్ళం అయిపోయి శవాలం అయిపోయి దయ్యాలం అయిపోయినా గానీ వాడు ఇంకా అట్లనే ఉన్నాడంటే ఏ సబ్బు వాడుతావు నువ్వు? త్రిపులక్స్ బట్టన్ సోప్ రాది. అదైతే నా మురికి బాగా పోతుందన్నా. పటాస్ ఎన్ని ఏళ్ళు అవుతుంటుందో అన్నేళ్ళు నేను గుర్తుపెట్టుకుంటారు జనాలు. నెక్స్ట్. ఒకటే రోజు అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం. ఓహో, వాళ్ళ ఆవిడ పేరు అక్క చెల్లెలు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్క నేను చెల్లెమా ఇద్దరు నేను ఒకటేసారి పెళ్లి చేసుకోవాలి, నీ బతికెట్లుంటుందో చూద్దాం మేము. నాతోనైతే ఫస్ట్ నైట్ ఫస్ట్. నేను అక్క, నేను మాస్. ప్రకాష్ ఫస్ట్ చెల్లెలికి తాళి కట్టాలి. పట్టు తాళి కాదు, నాకు ముద్దు పెట్టు. అక్క అన్ని కల్లారా పెళ్లి మండపంలోనే ఇంతమంది జనాల ముందు పంతుల ముందు అయిపోయిన తర్వాత నాకు ఈడొద్దు నువ్వే ఉంచుకో. నాకు వాంతులు అయితే వావు. నాకు వాంతులు అయితే వావు. ఎందుకైతే లేవు వాంతులు ఎందుకైతే ఇంకోసారి అయితే అవుతుందంట. నెక్స్ట్. పటాసోకి వచ్చి శ్రీముఖి రవి అన్న చేతుల మీదుగా కప్పు తీసుకోవాలంటే అదృష్టం ఉండదు. అది లేదు ఇవాళ నీకు. నెక్స్ట్. ఫస్ట్ నైట్ రోజు వైఫ్ వేరే అతనితో జంప్ అయితే అది చూద్దాం ఎట్లుంటుందా. అరే సద్దాం హుస్సేన్ రారా. ఇప్పుడు నేను అమ్మాయి, వీడి నా హస్బెండ్. పనుకోరా ఫస్ట్ నైట్ మనది. చెప్పింది నెక్స్ట్. పిల్లంతో పుష్కర స్నానం పోయినప్పుడు పిల్లం కూడా పుష్కర స్నానాలు కొట్టుకొని పోయినప్పుడు లక్ ఉంటది. నేను మొన్న తీసుకెళ్దాం అనుకున్నా, రాను నీళ్ళంటే భయం అని ఎన్ని ప్లాన్ చేసిన మొత్తం. ముందుగా
మా శ్రీముఖి గ్యారేజ్ నుంచి యాజ్ యూజువల్ గా మిమ్మల్ని కడుపు పని నవ్విస్తున్న నా బేబీస్ వచ్చేస్తారు. లెట్ మీ వెల్కమ్ భావన. ఫారినర్స్ ఎట్లుంటారు, మన ఇండియాలో మనం ఎట్లుంటాం, ఇది ఈ రోజు నా టాపిక్. ఫారినర్స్ లా పిల్లలు వాష్రూమ్ పోయేది ఉంటే ఎట్లా వేస్తారు, మామీ వాష్రూమ్ వాష్రూమ్. అదే మన దగ్గర పిల్లలు అయితే కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగను అన్నట్టు, వాష్రూమ్ వస్తే కూడా ఆగరు, మమ్మీ అదేదో ఇంటికి తమన్నా సమంత వస్తున్నట్టు. అదే ఫారినర్స్ ఫోన్ లో మాట్లాడితే ఎట్లుంటది, హలో మే ఐ స్పీక్ టు మిస్టర్ జాక్సన్. వాళ్ళ స్లాంగ్ ఎంత బాగుంటది అంటే ఏఆర్ రెహమాన్ సాంగ్స్ విన్నట్టుంటది. అదే మనోళ్ళు ఫోన్ లో మాట్లాడరు అనుకో, అద్దాలన్న వగలాలి, ఫోన్లు అన్ని ఇరగాలి. హలో మా ప్రకాష్ ఉండా, ఒరే ఇదేంట్రా పీకు పీకు అంటుంది. అయ్యో నాన్న, అది పీకు పీకు అంటలే, స్పీకు స్పీకు అంటుంది. ఫారెన్ లా బస్సెస్ ఎంత బాగుంటాయంటే ఆడి కారు షోరూమ్ నుంచి ఇప్పుడే దిగినట్టుంటది. మన దగ్గర ఎట్లుంటాయి అంటే హుండీలో డబ్బు లోపల నుంచి ఎట్లా దిగిపోతుంది, అట్లా కూసోగానే సీట్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ సీట్ దొరికితే కూర్చుంటారు, లేకపోతే కూర్చోరు. మన దగ్గర సీట్ ఖచ్చితంగా దొరకాలి. మెయిన్ గా ఆంటీస్ కి అత్తారింటికి దారేదిలో అత్తలక్క ఎక్కినప్పుడు మానే ఉంటారు, ఏం కాదు. సీట్ దొరకకపోతే అపరిచితులో విక్రమ్ లెక్క విపరీతమైన యాక్టింగ్. అమ్మా తలనొస్తుంది, కొంచెం జరగగానే కొండంత ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకుంటారు. ఇదే ఫారినర్స్ మూవీ చూసేటప్పుడు పెద్ద జోక్ అయినా సరే మన దగ్గర ఎట్లుంటది అంటే ఆడ చచ్చిపోయిన సీన్ వచ్చింది ఆవు. మన దగ్గర ఎట్లుంటది అంటే జోక్ రాకపోయినా సరే బ్రహ్మనంద్ అన్న యాక్షన్స్ వస్తే ఇట్లా పొర్లి శ్రీముఖి అక్క లెక్క. సినిమా బాగుంది కదా. అక్కడ వాళ్ళు షాపింగ్ కి వెళ్తే అమ్మాయిలు షాపింగ్ చేస్తారు. Oh, that pink one? Oh, the red one is so cute. Excuse me, can you pack that? Let's take the blue one too. Okay, we'll take for Ravi also. Yeah. That pink one. I want two langa jacket. అదే ఇండియాలో అయితే ఇది ఎంతరా, 100 రూపాయల 2 గంటలు 20 రూపాయలకి ఇస్తావా? ఫారెన్ లా వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనుకో, అయిపోయిన టిష్యూ బాక్స్ ని ఎర్రగా పండే ముక్కుని చూసి అర్థమవుతుంది వాళ్ళు చచ్చిపోయారు అని. అదే మన దగ్గర చచ్చిపోయారు అనుకో, రవి చచ్చిపోయిన చచ్చిపోతే మనం వెళ్తాం రండి. సద్దాం హుస్సేన్ ఎంటర్. రవీణ వాళ్ళ నాన్న మన శ్రీమికి వదిన వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇంకా శ్రీమికి వాళ్ళ నాన్న అడిగాడు, ఏమయ్యా మీ రవి ఏదో గెటప్ వేసినాడుగా, అవును మీ శ్రీమికి కూడా ఏదో గెటప్ వేసిందంట కదా, ఆ గెటప్ వేసింది 10,000 ఖర్చు అయింది. ఏ గెటప్ వేసింది? లేడీ గెటప్. మీ రవి ఏ గెటప్ వేసిండు, మీకెంత ఖర్చు వచ్చింది? మా రవి గారు గెటప్ వేసిండు కానీ ఏ ఖర్చు ఏమి రాలే. ఏ గెటప్ వేసిండు? యోగి వేమని గెటప్ వేసిండు. రే నువ్వు అది చెప్పగానే లేడీస్ అందరూ ఊహించుకుంటుర్రా. ఇక నా గురించి చెప్పాలి కదా, నేను ఫేమస్ డైరెక్టర్ టాలీవుడ్ లో. ఫేమస్ డైరెక్టర్ నా పేరు ఈవివి వినాయక పూరి జగన్నాథ్ రాఘవేంద్ర మౌళీశ్వర సంతోష్ ఎర్రోల్ల.
అన్న నా దగ్గర ఒక బ్రహ్మాండం స్టోరీ ఉందన్న, అది నీకు చెప్తామని వచ్చా. ఆ సినిమాలో నువ్వే హీరో. అంతకంటే ముందు నేను ఇంతకుముందు ఏం చేసావు అడగవా? ఏం చేసేవాడి? మావిడి కడుపు చేసా. అది నేను తీసిన సినిమా పేరు. ఇంకా 5 సినిమాలు తీసా. నా ఫస్ట్ సినిమా పేరు సూత్తే ఘోరం. ఎవరు చూలే, నేను నా లవరే చూసిన. నా రెండో సినిమా అంతా చీకటి, ఎటోలు చీకటే, క్లైమాక్స్ చీకటే, అందుకే ఆ సినిమా చీకటి ఆగిపోయింది. నా మూడో సినిమా నువ్వే గోకాలి. నా 4వ సినిమా రవీణ ప్యాంట్ టిప్పు. ప్యాంట్ టిప్పు అనేది సినిమా పేరు. రవణ ప్యాంట్ టిప్పా? అరే ఎవడన్నా రవణ తొడగొట్టాడని ప్యాంట్ టిప్పేదిరా? మీ దత్తత పుత్రుడు నిన్ను ఎంత బాగా ఇజ్జతిస్తున్నారు. కామెడీ కోసం ఎక్కడికన్నా వెళ్తాం, ఎవరినన్నా ఏమన్నా అంటాం. నా 5వ సినిమా ఇక దొడుక్కో అన్నా. ఇక స్టోరీ చెప్తా. ఓపెన్ చేస్తే నువ్వు టాయిలెట్ డోర్ తీసుకుని అలా టాయిలెట్ ఎంటర్ అవుతావు. మన కెమెరా కింద వెస్టర్న్ సింక్ లో బొక్కలు పెడతాం. కెమెరా ఏ బొక్కలరా? వెస్టర్న్ సింక్ లోనా ఆడియన్స్ వెస్టర్న్ సింక్ లో కూర్చొని నేను చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ నాకు కావాలన్నా. ఒక ఎంట్రీ పెట్టు, ఆ నుంచి నీళ్ళు చిల్లగొట్టు, నేను ఇట్లా పరిగెడతా. ఆడ కూరగాయలు, ఈడ వాటర్. ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ నువ్వు అలా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటావు అన్న. తడికినక హీరోయిన్ కబడుతుంది అన్న. కడి చేస్తే సాంగ్ అన్న. సూపర్ రా, వారితో వాడిస్తాం పాట. డైరెక్టర్ గారు మన అద్భుతమైన సింగర్ అండి. తడికా ఓ తడికా నా అందమైన తడికా, దయలేదా కాస్తైనా ఈ తడిక పైన. ప్రతి సినిమాలో విలన్ ఉన్నట్టు మన సినిమాలో కూడా విలన్ ఉన్నాడనా. మన విలన్ మాత్రం గాలిపటం మీద. క్లైమాక్స్ వస్తాడనా, వచ్చి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడన్నా. ఏం డైలాగ్? సింహానికి ఆకలి ఎక్కువ, ఏనుగు తొండం ఎక్కువ, గాలిపటానికి దారం ఎక్కువ. అప్పుడు నువ్వు హైలైట్ ఒక డైలాగ్ చెప్తావన్నా. నాకు రాదు 3, నా లవర్ కుంది శివుడు, నాతో పెట్టుకునే చెడు. కడి చెప్తానా, విలన్ నీ మొఖాన్ని ఒక పెద్ద బ్యాగ్ కొట్టిపోతాడు. గా జిప్ ఓపెన్ చేస్తావన్నా, దాంట్లో ఒక పెద్ద బోర్డు ఉంటది. అది ఎందుకు తెలుసానా? ఇంటర్వ్యూ. స్టోరీ అయిపోయిందా? ఇంటర్వెల్ కి అయిపోయిందా స్టోరీ? అంటే నా సినిమాలు అందరూ ఇంటర్వెల్ దాకా చూసిరన్నా. సెకండ్ హాఫ్ ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది లావణ్య. మన శ్రీముఖి అక్కకి డాన్స్ అంటే పిచ్చి ఇష్టం. ఇంటి ముందు కూర్చొని సాంగ్ కి డాన్స్ వేసుకుంటుంది. ఓ ముత్యాలారెమ్మ, ఓ మురిపాలారమ్మ. ఇంతలో మన బుల్లెట్ భాస్కర్ గారు వెళ్తున్నారు. ఏమా శ్రీముఖి డాన్స్ నేర్చుకుంటున్నావా? అవును అంకుల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు కదా, ఇప్పుడు వెళ్తున్నావా? వెళ్తున్నాను అంకుల్. అయితే లైన్ లో పడ్డావు కాదు అంకుల్, నీ కొడుకుతో లవ్ లో పడ్డాను అంకుల్. తర్వాత మన శ్రీముఖి అక్క రవి అన్న ఒక షో చేద్దామని డిసైడ్ అయిపోయారండి. లాస్ట్ కి చూస్తే శ్రీముఖి అక్కకి జ్వరం వచ్చింది, తను షో చేయలేకపోయింది ఇందులో. కానీ రవి చేశాడు. ఆ రవి చేసిన షో శ్రీముఖి అక్క చూసి, అబ్బా రవి ఏం చేసావురా, అసలు కిరాక్రా నువ్వు, 1 man army అంటే నువ్వేరా, నీ వల్లే షో అంతా క్లోజ్లు వైడ్లు అన్ని నీకే పడ్డాయంట కదా, బయట టాక్ కూడా నేను కూడా చూసారా? అవునా, థ్యాంక్ యూ శ్రీముఖి. ఇంతకు ఏ ఛానల్ లో చూసావు? యానిమల్ ప్లానెట్ లో చూసాను రా. లాస్ట్ కి వీళ్ళిద్దరు ఇంకా ఇద్దరు మధ్య లవ్ వచ్చింది, పెళ్లి చేసుకున్నారు, అంతా అయిపోయింది, పడుకున్నారు వెళ్ళి. నీ ఎంకమ్మా ముందే చెప్పాను అద్దంలో లేచి రోజు నీ ముఖం చూసుకోదని. తర్వాత ఇంకా రవికి పిచ్చ కోపం వచ్చింది, శ్రీముఖిని ఎట్లయినా చంపేయాలి ఈ రోజు నైట్ అంతా మాట అంటే వెళ్ళాడు, చంపేశాడు. ఇంకా శ్రీముఖి చచ్చిపోయింది. రవి అన్న ఏడుస్తున్నాడు అనమాట. అమ్మా శ్రీముఖి చచ్చిపోయావా, నాకు తెచ్చుకున్న బీర్ కూడా నువ్వే తాగేదానివి కదే, 10 మంది తినే తిండి తినేదానివి కదే, నాకు లైఫ్
వచ్చి. ఏంట్రా రవి, ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీముఖి చచ్చిపోయింది. ముందే చెప్పా, చైనీస్ దాన్ని చేసుకోకు, చైనా ఐటమ్స్ వారంటీ గ్యారంటీ లేనివి 3 నెలల కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా మన ఈ రవి ఈ బాధలోంచి తేలుకొని లాస్ట్ కి ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. ఆర్మీలో అసిస్టెంట్స్ గా మన రచ్చ రవిని ఇంకా గెటప్ శ్రీనుని మన అసిస్టెంట్స్ గా పెట్టుకున్నారు. రవి, గెటప్ శ్రీను నీ చేతిలో ఉందేంటి? తుపాకీ సార్. రేయ్, అది తుపాకీ మాత్రమే కాదు, మన ఇండియా పరువు, ఒక పౌరుషం, ఒక గౌరవం. అది మొత్తం చెప్పాలంటే అది మీ మమ్మీ రా, నువ్వు గౌరవంగా చూసుకోవాలిరా. ఓకే సార్. రచ్చ రవి, నీ చేతిలో ఉందేంట్రా? సార్, ఇది సీను వల్ల మమ్మీ సార్ నాకు ఆంటీ అవుతుంది. ఇట్లాంటి తెలివి తక్కువలను ఆర్మీగా పెట్టుకుంటే నేను కూరగాయలు అమ్ముకోవాలి. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది కమల్. మమ్మల్ని చంపి మరి ఎంతగానో పాడుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన మల్సూర్ కి కూడా మా పటాస్ తరపు నుంచి కప్. ఎస్, శ్రీముఖి గ్యారేజ్ లో పార్టిసిపేట్ చేయడం, పర్ఫార్మ్ చేయడం మీరు చూస్తూ వచ్చారు. బట్ రవి శ్రీమంతుల్లో ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వచ్చి సూపర్ గా పర్ఫార్మ్ చేసినందుకు సద్దాం హుసేన్ కి 3000 రూపీస్ ఫ్రమ్ పటాస్. సూపర్. పటాస్ నిజంగా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంది. బయట ఎవరేం మాట్లాడుకున్నా వీల్ కీప్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు వస్తున్నారు, అక్కడ నుంచి స్టేజ్ మీద వరకు వస్తున్నారు. సో మీరు కూడా యూట్యూబ్ లో చూస్తున్నారు, కింద మీ కమెంట్ వీళ్ళకి ఎంకరేజ్మెంట్. అంటే మీరు ఇక్కడ రావాలనుకుంటున్నారు, చాలా మంది అడుగుతున్నారు. బట్ జస్ట్ మేక్ షూర్ దట్ మీకు టాలెంట్ ఉంది, పటాస్ లో కనిపించాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ చిన్న వీడియో తీసి www.123telugu.com లో అప్లోడ్ చేయండి. మేము చూడము అని ఉండదు, అది మా వరకు వస్తే ఖచ్చితంగా చూసి ఇగో వీళ్ళలాగా తయారవచ్చు. ఆల్ ది బెస్ట్, డోంట్ ఫర్గెట్. ఇప్పుడు పాట పాడిపోతున్నారు. ప్రతిరోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళి మన బెల్ రైస్ పడ ఆస్ఫల్ చూపిందా. వాళ్ళు కనుల దానాని విలువ చెప్పుమైనా నా ప్రాణం ఇచ్చుకోనా, నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట